సో ప్రవీణ్ గారు, ఈరోజు అమ్మవారి టెంపుల్ని నిర్లజ్జగా నిస్సిగ్గుగా తీసేసి ఏం ప్రయోజనాలు ఆశించి చేస్తున్నారో తెలియదు, కానీ మొత్తానికైతే ఒక వివాదం అయితే క్రియేట్ చేశారు ఇక్కడ. సో మా అమ్మవారి టెంపుల్ మాకు ఇక్కడ కావాలని చెప్పేసి మీరందరూ కూడా గట్టిగా ఫైట్ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది దీని గురించి మీ పోరాటం? 12 ఎకరాల స్థలము, అందులో 100 గజాలలో కూడా లేదు అమ్మవారి గుడి. ఇలా 70-80 ఏళ్ళ నుంచి ఇక్కడ లోకల్స్ పూజించుకుంటున్నారు. ఇలా సిగ్గుశరం లేకుండా మధ్యరాత్రి వచ్చి గవర్నమెంట్ స్థలం అని చెప్పి ఇలా సకలం చెరువులు ఎందుకు శాతం అయితే లేదు? ఇలా 30 చెరువు మొత్తం కబ్జా చేసారు. అంటే వాళ్ళకు ఒక న్యాయము, హిందువులకు ఒక న్యాయం. వాళ్ళకి భయపడతారు, హిందువులకు భయం లేదు. మళ్ళీ ఓట్ల గురించి సంకలనం నక్కుంటూ వస్తారు ఎలక్షన్ టైంలో. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసేది ఒక వర్గానికి. ఇలా ఇవాళ మనం మైనారిటీలైనాం. ఇవాళ దేశంలో మెజారిటీలో లేం. మనం మైనారిటీలు అయ్యి మన గుళ్ళ గురించి ఇప్పుడు మేము లోపల పోవాలంటే గంట సేపు బతులాడుకొని తోపుసిలాట గేట్లు ఇరగొట్టే పరిస్థితి వస్తే కానీ అప్పుడు వాళ్ళు ఒప్పుకోలే. ఇవాళ మార్పు రావాలి హిందూ సమాజంలో. ఇట్లనే మనము ఐకమత్యంతో లేకుండా ఇట్లాంటి గవర్నమెంట్లను సమర్థించుకుంటా పోతే రేపు మొత్తం మన ఇళ్లపై దాడులు చేస్తారు, మన ఆస్తులు గుంజుకుంటారు. ఇంకా వీళ్ళ దాడులకి ఇక అధ్వానం అయిపోతుంది మన హిందువుల పరిస్థితి. ఇలా మేలుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూ స్పందించాలి. సిగ్గు లేకుంటే ఇది ఎవరికో ఇచ్చుంటారు ల్యాండ్. ఇక గుడి ఇంకా ఉంది, మరి మూలకే ఉంది గుడి. మరి అంత క్లియరెన్స్ ఉంటుంది. మరి వాళ్ళ రోడ్డుపై ఎన్నో దర్గాలు ఉన్నాయి, మందిరాలు కూడా ఉన్నాయి. మరి గవర్నమెంట్ స్థలాలలో దర్గాలు మరి ఏం శాతనైతే లేదా మీకు? అంటే ఇది ప్రీమియం ల్యాండ్ కదా, ఇది ఒక కాస్ట్లీ ఏరియా, ప్రీమియం ల్యాండ్. పైసలు లేవు, వాళ్ళకి తెలుసు నెక్స్ట్ గవర్నమెంట్ రాదని. సో ఏమున్నా దున్నుకుందాం అనే ప్రయత్నం. కానీ హిందువులు మేలుకోకపోతే మాత్రం ఇవాళ హిందుత్వానికి టోటల్ గా ప్రమాదం. కానీ బీజేపీ ఉన్న రోజులు, మేము ఉన్న రోజులు అంతా రానియము. డెఫినెట్ గా మేము ఫైట్ చేస్తాం. కానీ ఇలాంటి వివాదాలు తరచూ జరుగుతున్నాయి అన్నగారు. కానీ ఇది హిందువుల యొక్క ఐక్యత లోపించడం వల్ల జరుగుతా ఉంది. దీన్ని ఆసరాగా తీసుకుని కొంతమంది సెక్యులర్లు ఇలాంటి ప్రచారాలు చేస్తా ఉన్నారు. దాంట్లో సెక్యులరిజం మాట్లాడతారు. మనోడు వచ్చి కాంగ్రెస్ వాడు వచ్చి బోనాలకి అమ్మవారు సెక్యులరు, అమ్మవారు అన్ని మతాలకి, మరి అన్ని మతాలకు కూడా బొట్టు పెట్టుకోరా భయ్, అన్ని మతాలకు కూడా నువ్వు బోనం ఎత్తు, అన్ని మతాలకు కూడా నువ్వు కూడా పండుగ చేసుకో. నీతి మాటలు కాదు బాబు. నువ్వు నీతి బొట్టు పెట్టుకోనికి ఇంకా ముందు అవుతారు, మేము ఇచ్చే ప్రసాదం తినడానికి వస్తారు. ఇలా సెక్యులర్ మాటలు మాట్లాడుతారు. ఇలా హిందువులు ఆలోచించుకోవాలి, ఎవరు ఎట్లా పని చేస్తారో చూడాలి. గవర్నమెంట్ వచ్చినాక ఎన్ని దాడులు అన్నా విపరీతం. అంటే భయమే లేదు, పోలీసింగ్ అంటే భయమే లేదు. ఎందుకంటే సమర్థిస్తుంది గవర్నమెంట్ దాడులని పట్టించుకోదు, సమర్థిస్తుంది. ఇప్పుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. లే కాదు, మీరు మీడియాలో ఉన్నారు, మీకేం తెలుసు? అక్బర్ అసదుద్దీన్, బ్రదర్స్ వాళ్ళు కూడా ఏంది బీఆర్ఎస్ ఉన్న రోజు బీఆర్ఎస్ సంకల్ నాకిరు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇలా నాకుతారు. అంటే వాళ్ళు ఎంతసేపు ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా వాళ్ళ ఆధిపత్యం నడవాలనే ఒక ఉద్దేశంలోనే ఉంటారు. మరి అలా కాంగ్రెస్ కి ఓటేసే హిందువులు సిగ్గుపడే పరిస్థితి. ఇది తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ విగ్రహాలు తలలు తీసేసినా, హనుమంతుడి చేతులు నరికేసినా, రథాలు తగలబెట్టినా ఎవరు మాట్లాడరు. కానీ నిజంగానే ఈరోజు మీరు మాట్లాడితేనేమో మీ మీద హిందుత్వవాదులు ఇలాంటి ముద్రలు పడుతున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? డెఫినెట్ గా నేను హిందుత్వవాదినే. నా ధర్మాన్ని హిందువుగా పుట్టడమే ఒక అదృష్టం. నా ధర్మాన్ని నేను కాపాడుకోవాలి. మీ లెక్క సెక్యులర్ కాదు, నేను సంకల్ నాకటోని కాదు. న్యాయం ధర్మం ఎటుంటుందో అటు. ఇవాళ 70 ఏళ్ళు 80 ఏళ్ళ నుంచి ఉన్న మందిరం కనిపించలేదు, ఇవాళ ఎందుకు కనిపిస్తుంది? దీని ఇంకేం కుట్ర ఉంది? మరి ఏదైనా ఉరుకుతారు కదా, ఆడ కట్టుకుంటారు కదా, అవి కట్టుకుంటారు కదా వాళ్ళు ఇచ్చేటి, పట్టుకొని సంకల్ నాకుతుంటారు కదా. మరి ఏ నాయకుడు అని వచ్చిండు ఆడ? బీజేపీ రావాలనా? మరి బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు స్పందించారు? బీఆర్ఎస్ వాళ్ళు కూడా స్పందించాలి కదా. మరి కాంగ్రెస్ వాళ్ళు అయితే ఎట్లయినా మేమే చేస్తున్నాం, వాళ్ళే మింగుతురు కదా. మరి అలా ప్రజలు గమనిస్తుర్రు. తగిన బుద్ధి ఇవాళ ఆల్రెడీ మీకు తెలుసు, 1.5-2 years కాకముందే సంకనాకిపోయింది కాంగ్రెస్. అసలు కాంగ్రెస్ అంటేనే విరక్తి పుట్టింది ప్రజలకి. ఇట్లాంటి దాడులే ఇంకా చేయండి,
మొత్తమే ఖతం అవుతుంది. ఫైనల్ గానే 2006లో జరిగినటువంటి ముంబై రైళ్ల దాడుల్లో బాంబ్ బ్లాస్ట్లో ఈ రోజు 12 మందిలో అందులో 6-7 ఎంతకో ఈ రోజు నిర్దోషులు అని చెప్పి కోర్టు రిలీజ్ చేసింది. ఈ రోజు మీ ప్రభుత్వం అక్కడ ఉంది కాబట్టి ఏది మహారాష్ట్ర ఉంది కాబట్టి మళ్ళీ ఈ కేసు రీఓపెనింగ్ చేయండి అని చెప్పి మీ ముఖ్యమంత్రి అక్కడ ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే దాదాపుగా 200 మందిని చంపినటువంటి ఉగ్రవాదుల్ని ఈ రోజు నిర్దోషులుగా విడుదల చేయడం వరకు ఏంటి? ఇప్పుడు హైదరాబాద్లో ఎంతమంది స్లీపర్ సెల్స్ ఉన్నారు మీకు ఐడియా ఉందా? ఇవాళ కార్డన్ సర్చ్ ఎందుకు జరుగుతలేదు? బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వలసదారులు ఎంతమంది, రోహింగ్యాలు ఎంతమంది ఉన్నారు? రేపు మంచి చెడ్డ అయితే దానికి జిమ్మెదారు ఎవరు? మొన్న ముత్యాలమ్మ గుడిపై దాడి జరిగినప్పుడు 200 మంది దగ్గరలో ఉన్న హోటల్లో 100కు పై మంది ఉన్నారు. సికింద్రాబాద్ హోటల్లో ఒకటే చోట్ల మోటివేషనల్ స్పీచెస్ అని. వాళ్ళు ఏ వర్గం వాళ్ళు? మోటివేషనల్ స్పీచ్లు అయితే అన్ని వర్గాల వాళ్ళు ఉండాలి. ఒకటే వర్గం ఎందుకుంది? వాళ్ళని ఎందుకు వదిలేసిర్రు? వాళ్ళ ఐడి కార్డులు ఎందుకు చెక్ చేయలేదు? మరి అదే టైంలో ముత్యాలమ్మ గుడిపై ఎట్లా దాడి జరిగింది? మరి ఇప్పుడు ఎస్బీ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, ఏం పని చేస్తుర్రు? ఇప్పుడు వాళ్ళని దాడి చేసిరంటే అన్ఎక్స్పెక్టెడ్ దాడి చేసిర్రు అనుకుందాం. మరి ఆడ 100 మందిని బ్యాగులు మీ మీడియా వాళ్ళే తీసిర్రు, ఆ ఫోటో మంచిగా పంపిస్తారు. ఏం ఎంక్వైరీ చేసిర్రు? ఇంకా ఇప్పుడు కొత్తగా ఏ వాడిపై దాడి జరిగినా పిచ్చోళ్ళు దాడి చేసిరని హిందువులని పిచ్చోళ్ళు చేస్తారు. మా గొర్రెలు కూడా మారకుంటా ఐకమత్యంతో లేకుంటే స్పందించకుంటే ఎదురు తిరగకపోతే మాత్రం నిజంగా పిచ్చోళ్ళు అవుతారు హిందువులు.